అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 'వసంత శిశిరం' 308 పార్ట్ చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. వసంత శిశిరం వసంత శిశిరం సునీతను ఆమెకు సాయం చేసిన విలేకరిని వసంత్ సెక్యూరిటీకి అప్పగించి వారిని విచారించమని గగన్తో మాట్లాడుతూ వారితో కలిసి బయటకు వెళ్ళిపోతాడు కిషోర్. శిశిరను మిసెస్ వసంత్ అంటూ ఆట పట్టించి కుసుమను తీసుకు వెళ్ళిపోతుంది ఉమ. శిశిర వారిని చిరుకోపంగా చూసి వారు వెళ్ళిపోవడంతో తలుపు వేసేసింది. అంతా నిశ్శబ్దం. కాసేపటి ముందర అక్కడ అంత పెద్ద గందరగోళం జరిగింది అనడానికి ఎక్కడా చిన్న ఆధారం కూడా లేదు. గదంతా ప్రశాంతతతో నిండిపోగా వసంత్ వైపు చూసింది శిశిర. మనసు తేలిక పడినట్లు అనిపించి ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలింది. అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడిచింది. అంతటి ప్రశాంతతలోనూ నిద్రపోతున్న అతని దగ్గరకు వెళుతుంటే మదిలో ఏదో అలజడి. ఎంత కాలమైంది తనలో ఇటువంటి అనుభూతి కలిగి, ఎన్ని అపోహలు, ఎన్ని మనస్పర్ధలు. ఇంతకాలానికి మళ్ళీ ఇలాంటి అనుభూతి కలిగింది ఆమెకు. సునీత కలిపిన మత్తుమందు కారణంగా వసంత్ హాయిగా నిద్రపోతున్నాడు. మృదువుగా అతని నుదుటిని తాకి వేళ్లను అతడి ముంగురులలోకి చొప్పించింది శిశిర. మెల్లగా అతని తలను నిమురుతూ ఆలోచనల్లో మునిగిపోయింది. అదే సమయంలో ఆస్పత్రిలో తలకు కట్టుతో తన బెడ్డుపై కూర్చొని ఉన్నాడు రమేష్. అతని అసిస్టెంటు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, "సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఆ సునీత దొరికిపోయింది" అని చెప్పాడు. మంచి పనైంది. చావని, అదేదో పెద్ద అందగత్తెనని, తనకు మించి అందగత్తెలు ఎవరూ ఈ ప్రపంచంలో లేరన్నట్లు పొగరు పట్టి కొట్టుకుంటోంది. దానికి ఇలానే కావాలి అన్నాడు రమేష్ పళ్ళు కొరుకుతూ. అందుకు అసిస్టెంట్ కంగారుగా, "అది కాదు సార్. ఆమె దొరికితే మీ పేరు బయటపడుతుంది కదా. అప్పుడు మిమ్మల్ని ఆ వసంత్ వదలడు కదా" అని ప్రశ్నించాడు. ఓ క్షణం ఆలోచించిన రమేష్, "ఆ వసంత్ నన్నేం చెయ్యలేడు. సునీతకు నేనే సాయం చేసినట్లుగా ఎక్కడా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. నువ్వు కంగారులో ఎక్కడా నోరు జారకు. ఆ చెత్తమొహంది నా పేరు చెప్పినా సాక్ష్యాలు లేవు కాబట్టి నా జోలికి రాలేరు. ఇక వెళ్ళు" అని సీరియస్గా చెప్పాడు. దాంతో అసిస్టెంట్ అక్కడి నుంచి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. నిజానికి అతడికి తగిలిన గాయాలు ఇంకా తగ్గలేదు. కానీ ఎక్కడ దొరికిపోతామో అన్న భయంలో అలా నొప్పిని మరచి పరుగులు తీశాడు. ఇప్పుడు భయం కరిగి నొప్పి గుర్తొచ్చి కుంటుకుంటూ వెళుతున్నాడు. గగన్ వాళ్లతో సునీత వాళ్లను పంపించిన కిషోర్ హోటల్లోకి వస్తుండగా లాబీలో కూర్చొని కనిపించారు ఉమాకుసుమలు. వారి దగ్గరకు వెళ్లి ఉమతో, "ఇంకా ఏంటిక్కడ, వెళ్ళిపోవచ్చు కదా" అన్నాడు కిషోర్. ఉమా వెటకారంగా, "ఆ విషయం మాకు తెలియకలే" అంది ముఖం తిప్పుకుంటూ. కుసుమ ఉమ్మ ప్రవర్తనకు విస్తుపోయి చూస్తుంటే ఉమ్మ వంక గుర్రుగా చూశాడు కిషోర్. అప్పటికి గాని కుసుమ అక్కడే ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోలేదు ఉమ. నాలుక కరుచుకొని మొహమాటంగా పళ్ళికిలిస్తూ నవ్వింది. కుసుమ కల్పించుకొని, "సార్, క్లయింట్తో జరగాల్సిన మీటింగ్ సంగతేంటి" అని అడిగినంతలో క్లయింట్ అసిస్టెంట్ నేరుగా అక్కడికొచ్చింది. "సార్కి మిస్ శిశిర మిస్టర్ వసంత్ గారి భార్య అని తెలిసింది. డోంట్ వరీ, ఈ విషయం బయటకు రాదు. మీటింగ్తో పనిలేదు. కాంట్రాక్ట్ పేపర్స్ ఇస్తే సంతకం చేయించుకొని వస్తాను" నవ్వుతూ చెప్పింది. "అర్థమైందిగా, ఇవ్వండి" అన్న కిషోర్ మాటకు కాంట్రాక్ట్ ఫైల్ను అసిస్టెంట్ చేతిలో పెట్టింది కుసుమ. అసిస్టెంట్ వెళ్ళటమే, "మీరు ఆ ఫైల్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళిపోండి" అని కుసుమకు చెప్పి, "ఓయ్ మేడం, మీ ఫ్రెండ్ సంగతి తర్వాత, ముందు నిన్ను మీ ఫామ్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను పద" ఉమతో అన్నాడు కిషోర్. ఉమ ముఖం ముడుచుకొని బ్యాగ్ అందుకోబోతుంటే ఆమె కడుపులోని ఆత్మారాముడు ఆకలి కీర్తనలు పాడాడు. ఆ శబ్దాలకు, "ఇంకా భోంచేయలేదా" అని వారిరువురిని చూస్తూ అడిగాడు కిషోర్. కుసుమ మొహమాటంగా నిలబడితే, "ఉమా, టైం ఎక్కడ దొరికింది మహానుభావా. నీ చెల్లి తన పతిదేవుణ్ణి చూడాలని ఎగ్జామ్ హాల్ నుండి డైరెక్ట్గా నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది" చిరుకోపంగా బదిలిచ్చింది ఉమ. ఆమె బుంగమూతి చూసి ఒక క్షణం అలానే చూస్తుండిపోయాడు కిషోర్. ఉమా అతన్ని చూడటంతో తేరుకుంటూ, "సరే సరే పదండి, గదికి వెళ్దాం. నేను తినలేదు. మీకు భోజనం అక్కడికే తెప్పిస్తాను" అంటూ దారి చూపించాడు. ఆ మాటకు సంతోషంగా థ్యాంక్స్ అంటూ కుసుమ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది ఉమ. ఆమెను చూసి నవ్వుకున్నాడు కిషోర్. భోంచేస్తుండగా లెగ్ పీస్ తింటూ, "హేయ్, నా సిస్టర్ ఇంత చక్కగా యాక్ట్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. తన అమాయకత్వానికి ఎక్కడ విలేకరుల దగ్గర ఇరుక్కునే పరిస్థితి వస్తుందో అని కంగారు పడ్డాను"
కానీ ఇవాళ తన పర్ఫార్మెన్స్ చించేసింది అన్నాడు కిషోర్. ఉమ గర్వంగా చూస్తూ, అందుకే ఎవరిని కూడా పైపైన చూసి అంచనా వేయకూడదు అనేది. అది కొన్ని విషయాల్లో తింగరగా ఉంటుందే కానీ కొన్ని సందర్భాల్లో చాలా సరిగ్గా పనిచేస్తుంది అని చెప్పింది. అందుకు అవునవును, నీలా కాదులే తింటూ యథాలాపంగా అన్న కిషోర్ వంక గుర్రుగా చూసింది ఉమ. ఆమె ముఖంలోని కోపం చూస్తూ కంగారుగా ఆమె చెయ్యి పట్టుకుంది కుసుమ. కారణం, అప్పటికే ఉమ చేతిలో మంచినీళ్ల గ్లాస్ ఉంది. ఎక్కడ ఆ నీళ్లను కిషోర్పై విసురుతుందో అన్నదే కుసుమ కంగారు. కుసుమ వద్దన్నట్లు కనుసైగ చేయడంతో గ్లాసును విసురుగా బల్లపై పెట్టి ఉమ పళ్ళు కొరుకుతూ చూస్తుంటే అది గ్రహించి ముసిముసిగా నవ్వుకున్నాడు కిషోర్. అది చూసిన ఉమ ముఖం మార్చుకొని చూస్తూ మరో పళ్ళెంలో భోజనం వడ్డించుకొని లేచి నిలబడింది. ఆమె సిసిర కోసం భోజనం పట్టుకెళ్తుందని గ్రహించి, అంత అవసరం లేదు, నేను ముందే సిస్టర్ వాళ్ళు ఉన్న గదికి భోజనం పంపించాను. నీకు అంత కష్టం వద్దులే కాని కూర్చో వెటకారంగా చెప్పాడు కిషోర్. అతడి వంక చిరాకుగా చూసి ప్లేటు అక్కడే పెట్టి బాల్కనీలోకి వెళ్లి నిలబడింది ఉమ. మరోవైపు శిశిర భోంచేయడంతో హోటల్ స్టాఫ్ అక్కడి వస్తువులన్నీ తీసుకుని ట్రాలీలో సర్దుకొని బయటకు నడవగా తలుపు గడియ పెట్టి వెళ్లి వసంత్ నిద్రపోతున్న మంచంపై కూర్చుంది శిశిర. అతడు మత్తు నుండి ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తోంది. సునీత ఇచ్చిన మత్తు మందుకు విరుగుడివ్వడం అంత పెద్ద విషయం కాదు. కాకపోతే గత కొంతకాలంగా వసంత్కు కంటిపై కొనుకోలేదు. సరైన నిద్రాహారాలు లేక అతడి ఆరోగ్యం బాగా దెబ్బతింది. అందుకే ఈ మందుతో అయినా నిద్రపోవడం వల్ల తగిన విశ్రాంతి దొరుకుతుందని కిషోర్ శిశురులు కలిసి మాట్లాడుకొని ఇలా ప్లాన్ చేశారు. అటువంటి నిర్ణయం అయితే తీసుకుంది, కానీ అతడు త్వరగా మేల్కోవాలని శిశిర మనసు తొందరపడుతోంది. అతని ప్రక్కనే దిండుపై తలవాల్చి వసంత్ ముఖంలోకి చిరుదరహాసంతో చూస్తూ ఉంది. కారణం ఎందుకో ఆమెకి తెలియదు. అతన్ని అలా చూస్తుండిపోవాలన్న కోరిక కలిగి ఇలా చేస్తోంది. వసంత్లో అతడు ఊపిరి తీసుకునే ప్రక్రియ తప్ప మరో కదలిక లేదు. ప్రశాంతంగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే సునీతను విలేకర్ని గౌడౌన్లో ఒకే స్తంభానికి కట్టేశారు గగన్ మనుషులు. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ మొదటగా విలేకరి చెంప పగలగొట్టడంతో ఆ శబ్దానికి సునీత ఒంట్లో వణుకు మొదలైంది. దెబ్బతిన్న విలేకరి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. దవడ కదిలి 2 పళ్ళు ఊడి చేతికొచ్చాయి. నొప్పికి అరిచిన వాడల్లా గగన్ చూపులకు నోరు మూసేశాడు. గగన్ అతడి ముందర కూర్చొని, ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి కుట్రకు ఒడిగడతావు? చావాలని నీకు అంత ఆశగా ఉన్నప్పుడు నీ కోర్క నేనెందుకు కాదంటాను అంటూ చేతిలోని బెల్టును విలేకరి మెడకు చుట్టాడు. ఆ చర్యకు విలేకరి భయంతో అరుస్తూ, ఆగు ఆగు, దయచేసి నన్ను వదిలేయ్, ఇది నా కుట్ర కాదు, అంతా తను చెబితేనే చేశాను. ఇలాంటి వార్త రాస్తే పేరొస్తుంది, అలాగే ప్రమోషన్కు కూడా కకృతి పడ్డాను, ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమిలాడాడు. అయినా కూడా గగన్ తగ్గకపోవడంతో, అంతా చేసింది అదైతే నన్ను చంపుతావేంటి? నీకు కావాలంటే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం కూడా చెప్తాను, దయచేసి నన్ను వదిలేయ్, నాకు కుటుంబం ఉంది అంటూ మరింత గట్టిగా బ్రతిమిలాడాడు. సునీతకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాను అనడంతో గగన్ తగ్గగా సునీత విలేకరి వంక కోపంగా చూస్తూ పళ్ళు కొరికింది. ఇంతలో గగన్ తననే కోపంగా చూస్తూ ఉండటం గ్రహించి గుటకలు మింగింది. అప్పటికప్పుడు ఆలోచించి, ఇదిగో ఆడవాళ్ల మీద చేయి చేసుకున్నాడన్న మాట నీకు రాకూడదు అంటే అక్కడే ఆగిపో, మేకపోత గాంభీర్యం ప్రదర్శించింది. అందుకతడు వెటకారంగా నవ్వేసి, నిన్ను ఆడది అంటే ఆడజాతి సిగ్గుపడుతుంది, అయినా ఏదో పుట్టుక అదే కాబట్టి నేను ముట్టుకోను అనడంతో సునీత ముఖంలో పొగరు కనిపించింది. అది చూసి గగన్ మరింత గట్టిగా నవ్వేశాడు. సునీత అయోమయంగా చూస్తుంటే, నిన్ను నేను కొట్టను అని మాత్రమే అన్నాను, కొట్టించను అనలేదే అని చెప్పాడు. సునీత కంగారు పడినంతలో గగన్ లేచి మ్యాగీ అని పిలవడంతో చుట్టి చూసింది సునీత. హై హీల్స్ అడుగుల చప్పుడు వినపడుతోంది, కానీ మనిషి కనిపించడం లేదు. ఓ నిమిషం తర్వాత సన్నని పుల్లలా ఉన్న ఓ యువతి ప్రత్యక్షమవగా ఆమెను పరిశీలనగా చూసింది సునీత. నలుపు రంగు దుస్తులను ధరించి 6 అంగుళాల ఎత్తున్న హై హీల్స్ వేసుకొని మెడ చేతుల నిండుగా రకరకాల గొలుసులతో రంగు వేసిన జుట్టును పిచ్చుక గూడులా ముడిపెట్టుకున్న మ్యాగీ తీరు చూసి నొసలు చిట్లించింది సునీత. మ్యాగీ మాత్రం నోట్లో చూయింగ్ గమ్ నములుతూ సునీత వంక నిర్లక్ష్యంగా చూసింది. గగన్ మ్యాగీతో, తనను జాగ్రత్తగా చూసుకో, తనను తాను ఆడదాన్ని అనుకుంటోంది,
అదేంటో కాస్త క్లారిటీ ఇవ్వు. ఈ పని పూర్తయితే మనమంతా సాయంత్రం పబ్బుకు వెళ్ళొచ్చు అనడంతో మ్యాగీ కళ్ళు మెరిశాయి. వెంటనే తన పొడవాటి ఎర్రటి గోళ్లు ఉన్న పంజాను సునీతపై విసిరింది. ఆ గోళ్లు తాకడంతో భయంతో కేకలు పెట్టింది సునీత. ఆమె అరుపులు ఆ గోడౌన్ అంతా ప్రతిధ్వనిస్తుంటే వినలేక దూరంగా వెళ్లిన గగన్ వాళ్ళు కూడా చెవులు మూసుకున్నారు. విలేకరికి చేతులు కట్టి ఉండటంతో చెవులు మూసుకోలేని పరిస్థితి. అంతా పూర్తయ్యేసరికి అతడి చెవుల్లోంచి రక్తం కూడా వచ్చింది. సునీత అరుపులు ఆగిపోవడంతో ఊరకంట సునీత వంక చూసి భయంతో గుటకలు మింగాడు. కారణం ఆమె ముఖమంతా రక్తం, ఒళ్లంతా గజగజ వణికిపోతుండటంతో పాటు స్తంభానికి కట్టి ఉన్నప్పటికీ నిలబడలేక వాలిపోయి గాలిలో వేలాడుతూ కనిపించింది. మ్యాగీ ఓ ప్రక్కన స్టైల్ గా నిలబడి చేతులు కట్టుకొని సునీతను చూస్తుంటే గగన్ వారి దగ్గరకు వచ్చి సునీత కట్టు విప్పమన్నట్లు తన మనుషులకు సైగ చేశాడు. వారు విప్పడమే ఆలస్యం. శరీరంలో పట్టులేక క్రిందికి వాలిపోయింది సునీత. సరిగ్గా గగన్ కాళ్ల దగ్గర పడింది. ఆమెను అలా చూస్తున్నప్పటికీ గగన్ కు జాలి కలగలేదు. కోపంగా చూస్తూ నిలబడ్డాడు. సునీత ఓపిక తెచ్చుకొని మెల్లగా తన చేతిని అతడి షూ మీద ఉంచి ప్లీజ్ లీవ్ మీ అని నీరసంగా పలికింది. అతడు హేళనగా నవ్వి నిన్ను వదలాలా, అలా అడిగే హక్కు కూడా నీకు లేదు అంటూ సునీత జుట్టు పట్టుకొని ముఖం పైకెత్తాడు. ఆమె నిస్సహాయంగా చూస్తుంటే మిస్ శిశిర విషయంగానే నువ్వు హద్దులు దాటావు. అలాంటిది మొన్న సీఈఓ వసంత్ ప్రాణాల మీదకు వచ్చేలా చేశావు. ఇక ఇవాళ సీఈఓ వసంత్ పేరుతో పాటు స్మార్ట్ వర్క్ గ్రూప్ కంపెనీ పేరు కూడా నాశనం చేయబోయావు. సమయానికి శిశిర ఉండబట్టే సరిపోయింది. లేదంటే నువ్వు చేసిన చెత్త పనికి మళ్ళీ మేము కోలుకోవడానికి ఎంత కాలం పట్టేదో తెలుసా? ఇన్నాళ్ల మా శ్రమంతా నాశనం చేయాలనుకున్నావు. ఎలా ఊరుకుంటాం? ఎలా నిన్ను క్షమించి వదిలేస్తాం అంటూ ఆమెను వదిలి పైకి లేచాడు. సునీత ఇసుమంత కూడా ఓపిక లేక నేలపైకి ఒరిగిపోగా అక్కడి నుంచి వెళ్లబోయిన వాడల్లా ఏదో గుర్తొచ్చి ఆగి వెనక్కు తిరిగాడు గగన్. నీకు ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నా. నువ్వు ఈ పనంతా ఒంటరిగా చేశావంటే నేను అస్సలు నమ్మను. నీకు సాయం చేసిందెవరో చెప్పు, వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పు, నిన్ను వదిలేస్తాను అన్నాడు సూటిగా సునీత ముఖంలోకి చూస్తూ. అందుకు ఆమె నుండి సమాధానం రాకపోగా ఆమె ముఖంలో ఒక వికృత నవ్వు విరిసింది. దాన్ని చూడటమే గగన్ దవడ బిగుసుకుంది. మేము కనిపెట్టలేమని అనుకుంటున్నావా? నీకు సాయం చేసింది ఆ రమేష్ అని నాకు తెలుసు అని గగన్ చెప్పగానే సునీత కళ్ళల్లో కంగారు మొదలైంది. వాడు నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. అసంభవం. నీకిచ్చిన ఆఖరి అవకాశం పోగొట్టుకున్నావు. నీపై జాలి చూపించే హక్కును నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు గంభీరంగా చెప్పాడు గగన్. సునీత భయంగా చూస్తుంటే నీ ఈ అందాన్ని ఎరగా వేసి డ్రగ్ మత్తులో ఉన్న సీఈఓ వసంత్ని నీ మాయలో పడేలా చేసుకోవాలి అన్నదే కదా నీ కోరిక. నీ కోరికను మేం తీరుస్తాం. కాకపోతే నువ్వు ఆకర్షించాలి అనుకున్న సీఈఓ వసంత్ నిన్ను మోహించడం కాదు, అంతకు మించిన మహామహామహులు నీ అందచందాలంటే పడి చచ్చేవాళ్ళు నీ కోరిక తీరుస్తారు. చెప్పి హేయ్ తనను తీసుకువెళ్ళండి అంటూ తన మనుషులకు ఆర్డర్ వేశాడు గగన్. దాంతో అతని మనుషులు సునీతను పట్టుకోగా తప్పించుకోవాలని గింజుకునే ప్రయత్నం చేసింది సునీత. కానీ ఆమె వల్ల కాలేదు. అలా ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లగానే విలేకరి వంక కోపంగా చూశాడు గగన్. అతడు భయంతో వణికిపోతూ సార్, కేవలం వార్త రాయడం తప్ప మరే విషయంగానూ నాకేం తెలియదు సార్. దయచేసి నన్ను వదిలేయండి. జీవితంలో ఎటువంటి పని చేయను. నా కూతురు స్కూల్కి వెడుతోంది. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎక్కడా కూడా ఇక్కడ జరిగిన దాని గురించి వాగను ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. తమ విచారణలో కూడా అదే విషయం బయటపడటంతో ఇంకో 4 తగిలించి గట్టిగా హెచ్చరించి అతన్ని వదిలేశారు గగన్ మనుషులు. నిజానికి వారికి అతన్ని వదిలేయమని చెప్పింది కిషోరే. అతడు చేసిన పని అతనితో వచ్చిన సహ విలేకరులకు తెలుసు కాబట్టి అతడికి ఏదైనా అయితే తప్పకుండా తమ మీదకే వస్తుందని, అలా లేనిపోని సమస్యల్లో ఇరుక్కోకూడదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రణాళిక వేశాడు. గదిలో వసంత్ ప్రక్కనే పడుకున్న శిశిర తన ఫోన్లో బంధించిన అతడు నిద్రపోతున్న ఫోటోలను చూసుకుంటుండగా ఓ చిలిపి ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవు. తన ఫోన్లో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి వసంతకు దగ్గరగా జరిగింది. ఇంతకాలం గడిచాక కూడా ఇంకా ఆమెలో బిడియం పోలేదు. వసంత్తో ఓ ఫోటో తీసుకుందో లేదో ఫోన్లో అతడు కదులుతున్నట్లు అనిపించి స్పృహ వస్తుందని అర్థమై టక్కున అతడి వైపు తిరిగింది. అప్పటికే వసంత్ కళ్ళు తెరిచి ఆమెనే చూస్తున్నాడు.
ఇద్దరి ముఖాలు ఇంచు దూరంలో మాత్రమే ఉండగా ఒకరి ఊపిరి ఒకరిని వెచ్చగా తాకుతోంది. ఇద్దరి చూపులు కలిశాయి. ఇంతకీ ఇప్పుడేం జరగబోతోంది? ఇంతటితో శిశిర వసంతులు కలుస్తారా? గగన్ సునీతను ఎక్కడకు పంపించాడు? ఆమె విషయంగా కిషోర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? రమేష్ దొరుకుతాడా? అసలు అతడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? వసంత్ పట్ల అతడికి అంత పగేంటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవీన. థాంక్ యూ ఫర్ లిజనింగ్.